దేవుడు ఉన్నాడు కానీ దేవాలయం లేదు, చెట్టు ఉంది కానీ దానికి నీడ లేదు, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి వాటికి డోర్లు లేవు. ఎక్కడ అనుకుంటున్నారా? మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్లో ఇప్పుడు మనం ఉన్నాము. షిరిడి నుంచి 70 కిలోమీటర్ల దూరం ఇది. ఓకేనా? ఇక్కడ చూద్దాం రండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊర్లో ఉన్నాం మనం, ఆ ఊరిలో డైరెక్ట్ వెళ్ళి ఒక ఇంటి దగ్గర అడుగుదాము వాళ్ళ ఇంట్లో డోర్స్ ఉన్నాయో లేదో మీకే అర్థమవుతుంది. తలుపులు, ఒకవేళ తలుపులు ఉన్నాయి దానికి తాళాలు ఉండవు. పెద్ద పెద్ద ఆఫీసులు కావచ్చు, షాప్స్ కావచ్చు, ఏవైనా కానీ ఇక్కడ తలుపులు అనేవి ఉండవు. అది ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర ఈ ఆచారం ఉందనేది ఇప్పుడు మనం డైరెక్ట్ అడుగుదాము. ఆల్రెడీ అన్న వాళ్ళని పర్మిషన్ అడిగినాము, మీ ఇంట్లో తీసుకొచ్చా అని చెప్పి. అడుగుదాం. భయ్యా రండి, ఒక్క నిమిషం. కొద్దిగా సాంగ్ వస్తుంది, మళ్ళీ మనకు కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం సాంగ్ ఆఫ్ చేయమని చెప్పి స్టార్ట్ చేద్దాము. చాయ్ నేను చాయ్ బాద్ మే పీ నక్కో పాపం టీ తాగుతారని అడుగుతున్నారు. మర్యాద చూడండి ఎంత బాగుందో. అడుగుదాము ఒకసారి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆచారం ఉందో. కితనే సాల్ సే ఆచారారా? 300 साल से దాదాపు 300 సంవత్సరాల నుంచి ఈ ఆచారం ఉందంట. చోరీ కామ్ చేలతో క్యా హోగా? अंधा बन जाता है. ఒకవేళ దొంగతనం జరిగితే గుడ్డి వాళ్ళు అయిపోతారంట. సో ఏక్ బార్ బి నహీ చలా. లోపలికి వెళ్ళి ఒకసారి ఇండ్లు చూద్దాం రండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఇంటికి డోర్లే ఉండేవి కాదు, కానీ కుక్కలు పిల్లులు అట్లా వస్తున్నాయని చెప్పి జస్ట్ స్లైడ్ అనేది ఉందంట. ఇది ఈ స్లైడ్ అనేది వాడతారంట అంతే, అంతకు మించి తాళం అనేది వెళ్తే తాళం అనేది వేయరంట. లోపల రండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, జస్ట్ స్లైడ్ ఇది ఇట్లా స్లైడ్ చేయడం కోసం వాడతారు. అది కూడా కుక్కలు పిల్లులు రాకూడదనే ఉద్దేశంతోనే, అంతేగాని తాళం వేసే పరిస్థితి లేదు. పూరా స్లైడ్ తాళం नहीं डालते, అది తాళం వేసే పరిస్థితి లేదు. अच्छा भैया, अच्छा है, घर अच्छा है, थैंक यू भैया. ऊपर भी ऐसा ही पूरा स्लाइडिंग है पूरा. बड़ा बड़ा बिल्डिंग बनता ना उसे भी नहीं स्लाइडिंग लगता है. स्लाइडिंग पूरा टोटल ఓన్లీ స్లైడింగ్ మాత్రమే ఉంటుందంట. పెద్ద పెద్ద బిల్డింగ్ కావచ్చు, బ్యాంకు, ఆఫీసు, हर एक बैंक खाली एक ही बस, यूको बैंक बस बाकी पूरा ऑफिस नहीं. इधर मंदिर का है, ग्राम पंचायत का भी यहाँ से 3 किलोमीटर पे. ఓన్లీ ఒక బ్యాంక్ అనేది ఉందన్నమాట. ఇంకా మిగతావన్నీ ఆఫీసులకు వేరంట. అన్ని దేవాలయానికి సంబంధించిన ఆఫీసులే ఉన్నాయంట. నిజంగా గ్రేట్ అబ్బా అన్న. ఇక్కడ చూడండి మా కోసం టీ కూడా తీసుకొచ్చినాడు. థ్యాంక్స్ భయ్యా. आपका घर का भगवान कौन है? घर का भगवान घर का तुलजापुर स्वामी. ये गाँव का शनि महाराज. पूरा गाँव का ఇక్కడ శని భగవాన్ దేవుడు ఈ ఊరు మొత్తానికి వీళ్ళకి ఇంటి దేవుడు లాగా అనమాట. ఓకే, కుల దేవత हमारा तुलजापुर खंडोबा जेजूरी का. ఇక్కడ తుల్జాపూర్ దగ్గర ఏదో చెప్తున్నాడు అన్న. खंडोबा ज़्यादा इधर तो శని భగవాన్ కో మాన్తే. శని భగవాన్ కో మాన్తే పూరా. ఎక్కువగా శని భగవాన్నే నమ్ముతారంట. అండ్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళు మామూలుగా దిష్టి బొమ్మలు తయారు చేస్తారు. ఇక్కడ చూడండి. ఏ కామ్ కర్తే ఆప్? షుగర్ మిల్ జాతే. షుగర్ మిల్. షుగర్ మిల్ మే జాతే. అచ్చా అచ్చా. నెక్స్ట్ మనం అక్కడ టెంపుల్ చూసిన తర్వాత స్వామివారి గురించి నేను స్టోరీ చెప్తాను, వినండి. ఇక్కడ లోటస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి ఉందన్నమాట ఈ ఊర్లోనే. ఇక్కడ స్కూల్లో కూడా చూడండి డోర్లు లేవు. ఇక్కడ చూడొచ్చు, ఆడ 9th స్టాండర్డ్, 8th స్టాండర్డ్, ఇంకా అక్కడ 7th. ఇక్కడ కూడా స్కూల్లో కూడా డోర్స్ లేవు అనమాట. ఇక్కడను శనీశ్వర స్వామి చరిత్ర గురించి మాట్లాడుకుంటే, పూర్వం ఇక్కడ ఒక పెద్ద వరద వచ్చిందంట. ఆ వరదలో ఏం జరిగిందంటే ఒక కాలువ, ఆ కాలువతో పాటు ఈ నల్లని రాయి రూపంలో ఈ స్వామివారు కొట్టుకొని వచ్చినారు ఈ ఊరికి. కొట్టుకొని వచ్చిన తర్వాత ఒక చెట్టులో ఇరుక్కొని ఉన్నారు. ఆవులు మేపడానికి కొంతమంది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో సరదాగా ఏదో రాయి ఉంది కదా అని చెప్పి కదిలేయడానికి ట్రై చేసినారు. దాంట్లో ఒక కుర్రాడు ఏం చేసినాడంటే కట్టెని కొంచెం గట్టిగా అనడంతో స్వామివారికి తగిలి స్వామివారి నుంచి రక్తం రావడం మొదలైంది. అది చూసి ఆ కుర్రాడు పరిగెత్తుకుంటూ పోయి ఊర్లో అందరికీ చెప్పినాడు, ఇట్లా నేను అనుకోకుండా ఒక రాయిని కట్టెతో కదిలిస్తే ఇట్లా రక్తం వస్తుందని చెప్పి చెప్పడంతో ఊర్లో వారందరూ చాలామంది కూడా పెద్దలు వచ్చి
చూస్తే స్వామివారికి రక్తం వస్తుంది, ఇంకా ఒకసారి దాన్ని ఎత్తి తీసుకెళ్దామని అనుకొని విఫలమవుతారు. ఎంత ప్రయత్నించినా కూడా స్వామివారు లేయరు. దాంతో ఏం చేయాలనో అర్థం కాక అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే కట్టెతో కదిలిచ్చినాడో స్వామివారు ఆయనకు రాత్రి కలలో కనిపించాడంట. స్వామి కనిపించి, నాయన నేను ఆ నల్లటి రాయిలో శనీశ్వరుడిగా ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ప్రతిష్ఠించని చెప్పి కలలో కనిపించి చెప్పడంతో మళ్ళీ మరుసటి రోజు ఏం చేసినాడంటే అందరికీ ఊర్లో వాళ్ళందరికీ ఇక్కడ శనీశ్వర స్వామి అంట, మనం వెళ్ళి తీసుకొద్దాం రండి అని చెప్పి మళ్ళీ ఊర్లో వాళ్ళందరూ పోయి మళ్ళీ స్వామివారిని ఎత్తడంలో విఫలమైనారు. ఎంతమంది ఎత్తినా కూడా ఇంకా ఎత్తలేరు అనమాట, స్వామి అంత బరువు ఉంటాడు. ఓకేనా. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ నిద్రపోతాడు. దాని తర్వాత మళ్ళీ కళలో కనిపించి, నాయన నన్ను ఎత్తాలంటే మీ అందరితో అయ్యే పని కాదు, ఎవరైతే సొంత మేనల్లుడు సొంత మామ ఉంటారో వాళ్ళిద్దరికి మాత్రమే నేను మాట వింటాను అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు సొంత మామ మేనల్లుడు వెళ్ళి ఇద్దరు అంతసేపు అంత 10 మంది 20 మంది ఎత్తినా కూడా లేని స్వామి ఆ సొంత మేనల్లుడు మామ ఇద్దరు ఎత్తేసరికి వచ్చి ఎద్దుల బండిలో కూర్చుంటారు. దాని తర్వాత ఎద్దుల బండి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆగిపోతుంది అనమాట. ఆగిపోయిన తర్వాత ఇంకా అందరూ అనుకుంటారు, ఎందుకంటే ఆ కల వచ్చిన ప్రదేశంలోనే ఆ ఎద్దుల బండి వచ్చి ఆగుతుంది, సో అక్కడే ప్రతిష్ఠించాలని చెప్పి స్వామివారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అది స్వామివారి కథ. అండ్ మీ అందరూ వీడియో స్టార్టింగ్లోనే చూసినారు కదా, ఇక్కడ మెయిన్గా డోర్లు లేకపోవడానికి కారణం ఏంటంటే శనీశ్వర స్వామి మీద వీళ్ళు భారం వేసినారనమాట. అంటే ఇక్కడ దొంగతనం జరగదు, ఒకవేళ జరిగినా ఊరి పొలిమేరలు దాటే లోపల చనిపోతాడు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. కళ్ళు పోవడము లేదంటే చనిపోవడము. దాదాపు 15 సంవత్సరాల కిందట ఇక్కడ ఒక దొంగతనం జరిగితే ఆ దొంగతనంలో ఊరు దాటే లోపల వాళ్ళందరూ పడిపోయినారంట. వాళ్ళని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి వైద్యులతో టెస్ట్ చేపిస్తే వాళ్ళు చనిపోయినారని చెప్పి నిర్ధారించినారు. సో ఆ విధంగా స్వామివారి మహిమలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా స్వామివారి దగ్గరికి వెళ్దాం రండి. మేము ఇక్కడ చూడండి శనీశ్వర స్వామికి ఇష్టమైన నల్ల దుస్తువులు ధరించి వెళ్తున్నాము. ఇక్కడ చాలామంది కూడా అలానే వెళ్తారు, లేదంటే నార్మల్ డ్రెస్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. నాన్ వెజ్ తినకూడదు, సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటారంటే మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత వెనక్కి తిరగకుండా చూడకుండా మామూలుగా వెళ్ళాలంట. సో అదే విధంగా చేసినాము, మీరు కూడా చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం మనము. దర్శనానికి టికెట్లు అటువంటివి ఏమి ఉండవు, మొత్తం ఫ్రీనే. మామూలు రోజుల్లో మనం దర్శనానికి వెళ్తే జనాలు తక్కువనే ఉంటారు, శనివారం మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు. ఫ్రెండ్స్, ఈ శూలం ప్రదేశానికి వచ్చిన తర్వాత శనీశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన నల్లని వస్త్రము మరియు జిల్లెడాకులు ఇక్కడ పెడుతూ ఉంటారనమాట, సమర్పించుకుంటారు స్వామివారికి. జిల్లెడ ఆకులు నల్లని వస్త్రం ఇక్కడ సమర్పించుకున్న తర్వాత మళ్ళీ ముందరికి వెళ్తే టెంకాయలు ఇక్కడ పెట్టాలి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మేము వెళ్ళిన రోజు శుక్రవారం కాబట్టి ఇక్కడ జనాలు అయితే ఎక్కువ లేరు. సో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా త్వరగా అయితే ఇక్కడ దర్శనం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు నవధాన్యాలు సమర్పించుకుంటున్నారు స్వామివారికి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి నువ్వుల నూనె తీసుకెళ్తారు. ఈ నువ్వుల నూనెతో స్వామికి నిరంతరం అభిషేకం జరుగుతుందంట. డైరెక్ట్ మనం స్వామి మీద పోయడానికి లేదనమాట. సో మనం ఇక్కడ పోస్తే ఆ నువ్వుల నూనెను స్వామి దగ్గరికి చేరుస్తారు తర్వాత. ఫ్రెండ్స్, చాలా త్వరగానే స్వామివారి దగ్గరికి చేరుకున్నాము. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్వామివారికి గర్భగుడి అనేది లేదు అండ్ పైకప్పు కూడా ఉండదన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్వామివారి ఎత్తు వచ్చేసి 5 అడుగుల 9 అంగుళాలు. ఫ్రెండ్స్, నిన్న నైట్ మేము ఇక్కడే స్టే చేసినాము. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, డోర్లు ఉన్నాయి కానీ వీటికి తాళాలు లేవు. మేము స్టే చేసింది ఇక్కడ ఈ రూమ్లో. ఇక్కడ కూడా చూడండి, వీటికి తాళాలు వేసే ఆప్షనే లేదు. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసారు కదా, అందరికీ థ్యాంక్స్. అలాగే వీడియో మీరు చూసినారు కాబట్టి ఏం తప్పులు అనిపించినా మీరు కామెంట్ పెడితే నెక్స్ట్ టైం ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటాము. అండ్ చిన్నవి ఏమన్నా టంగ్ స్లిప్ కావడం అటువంటివి ఉంటాయన్నమాట, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఏదైనా తప్పు చేసింటే క్షమించండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం, తప్పకుండా ఫాలో కండి. బై లవ్ అందరికీ. కెమెరామెన్ అరేంద్రతో మీ షాహిద్. బై.